ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంకమ్మ పెద్ద దేవర పట్టు కోసం అనేసి ఉనుకను వేయించి అది పట్టులో ఒక బ్లాక్ కలర్ వేస్తారు. వంట చేస్తున్నారు వచ్చిన చుట్టాల కోసం అని. గుగ్గిలం పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మా లక్ష్మి దాన్ని సన్నగా వేస్తుంది. ఏవిడమ్మ అదేనా బొట్లు పెడుతుంది మా అత్తమ్మల బిడ్డ పుట్ట బంగారం పోదామనేసి. ఇక దుర్గమ్మ దుబ్బులూళ్ళు దుర్గమ్మ బాణావతి దేవి గద్దె పెడతారు పుట్ట బంగారం తీసుకొచ్చి. అదంతా నేను పార్ట్ 2 పార్ట్ 3 కింద పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్. తెల్లపిండి తంగిడాకు ముగ్గు లైట్ నైట్ తీసినవి పాలు एक गाना गावा दौर होता नहीं बढ़िया भाई आता है ये लाचू लाचू यो అక్కిలా ఎందుకు పట్టది లేదంటే నువ్వు పట్టకపోతే ఇంకెవరు పడతారు? పట్టమంటే పడతా అంటే నువ్వే చేసి పట్టుకోవాలి. అరే సబ్బలు సరే నాని కొంచెం సబ్బలు సరే गणपत तू हेडिंग चदोड धर्म धरलो या అక్కి మగారే మగ్గలాడి దొరికారు నాని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏల్పు దేవారం ఉంటుంది. ఏల్పు అనేసి పుట్ట బంగారానికి వచ్చినప్పుడు చిన్న కోడి పిల్లని నల్లది కానీ ఏ రకమైన కానీ నల్లది దొరికింది మనకు లక్కీగా. ఆ కోడి పిల్లను కొరుకు ముట్టించి ఆ దేవుని పేరు మీద వదిలేస్తారు. వెనుక దొరకకుండా తిరిగి చూడకుండా మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళిపోతారు. కొంచెం దూరంలో ఇది చేసిండు దుబ్బుల బాబాయ్ అయితే. అక్కడ మళ్ళీ పుట్ట బంగారం దగ్గరికి వచ్చిండు. పుట్ట బంగారం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎత్తుకొని మనం ఇంటికి బయలుపోవాలి. ఇంటికి వెళ్తున్నాం పుట్ట బంగారం ఎత్తుకొని. ఎర్రముద పచ్చముద గుడ్డు నిమ్మకాయ हो रे जुगांजे करून आहे की ఇక్కడ ఏంటంటే పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటికి వెళ్తే వచ్చినాం. ఇంటికి దగ్గర ఇంట్లో ఆమె మనిషికి కానీ ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన కానీ దేవర రావాలి. ఫస్ట్ మా అక్క ఆమెకు దేవర వస్తే దేవర రప్పించి ఇంట్లో తీసుకెళ్తారు. చూడండి ఫ్రెండ్స్. దేవర తాకితే
ఈ బోడగుండ ఉన్నది చూడండి, మా లక్ష్మి ఈమెకు దేవాలయం రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు, మా ఇంటికాడ చేసినా కానీ. ఈమె వాళ్ళ తమ్ముని పెళ్ళి మద్దలు ఆమె అన్నమాట. ఈమె ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నది. చూడండి ఎట్లా చేస్తుంది. చివరికి అయితే దేవాలయం వచ్చింది, మా అక్కకి దేవాలయం వచ్చింది. అది ఇందులో క్యాప్చర్ కాలేదు. ఈ ఇంట్లోకి తీసుకెళ్తాను పుట్ట బంగారం దించి. నెక్స్ట్ పార్ట్లో నేను ఇది మరి గంగా స్నానానికి వెళ్ళేది దేవుడు. ఇది పెద్దగా అయిపోతుంది వీడియో. నేను చిన్న చిన్నవి కూడా చూపిస్తున్నాను కాబట్టి పెద్దగా అయిపోతుంది. అందుకే
ఇది ఏంటంటే పాత దేవారం ఫ్రెండ్స్, 10 సంవత్సరాలు అవుతుంది చేసి, మళ్ళీ ఎదురుకోలు చేయలేదు. పాత దేవార మళ్ళీ ఒట్టి మీదకి వెళ్ళి దించి ఈ దేవారాన్ని గంగా స్నానం తీసుకెళ్ళాలి. ఇందులో మన ప్రతిమలు ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాత అన్ని రకాలు చెక్ చేస్తారు, చూస్తారు. ఏదైతే అన్నీ ఉంటాయి కానీ బాణామతి అవి పసుపు కొమ్ములతో చేస్తారు కాబట్టి బాణామతి ఒకటి దేవారం ఉండదు నాకు తెలిసి. దాన్ని మళ్ళీ తయారు చేసుకుంటారు. ప్రతిమలు అన్నీ ఉంటాయి, ఒక్కొక్కడిగా తీసి మాకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు ఆయన తీస్తారు. లేని దేవాలయాలు మాత్రం మళ్ళీ తయారు చేస్తారు. బాణావతి దేవి అంటే ముత్తైద పసుపు కొమ్ములతోని 5 పసుపు కొమ్ములు చుట్టి బాణావతి దేవాలయాన్ని తయారు చేస్తారు. దుర్గమ్మ దేవి ఏమో ఎండి పద్మతోనే ఉంటుంది అందులో. మిగతా సన్నేశ్వర రాజు అనేసి అవి కుడియాల బాలుడు, ఇంకా సంథింగ్ నాకు తెలిసిన వరకు ఇంకా చాలా ఉంటాయి దేవాలయాలు. అందులో అది వేప కట్టెతో చేస్తారు. అవి ఉంటాయి. ఉండకుంటే ఒకవేళ ఆయన మళ్ళీ కొత్త వేప కట్టె తీసుకొని వచ్చి చేస్తాడు. ఇది దుర్గమ్మ ప్రతిమ అన్నమాట. ఇది దుర్గాదేవి ప్రతిమ వెండితో చేసింది. ఇదేంది దేవుడు కాదు, అమ్మవారికి చేసిన దువ్వెన. ఇది చెండు అమ్మ లేదు, ఇది దేవుడే. సన్నేశ్వర రాజును కూకుడి అలా బాలు అవి దేవాలు. ఒకటి బాణావతి ఉండదు. ఇదే దేవాలయం మరి కుడియాల బాలు అనుకుంటారు. అమ్మవారి గాజులు నల్ల పూసలు అన్నీ అందులోనే ఉంటాయి. ఇగో బాణావతి దేవి అది ఇగో అట్లా అయిపోయింది అనేసి బాణావతి దేవి మళ్ళీ కొత్తగా చేస్తారు. అది పసుపు కొమ్ములతో చేసిండ్రు ఫస్ట్ ఆ బాణావతి దేవి. అవి తీసేసి మళ్ళీ కొత్త దేవాలయం ఏమేమి ఉన్నాయో చూసి మళ్ళీ కొత్త దేవాలయం. ఇప్పుడు మేము దేవార కడగడానికి గంగ దగ్గరికి పోతాం ఫ్రెండ్స్. నీళ్లు గంగతో కడిగి తీసుకొస్తాం. సెకండ్ పార్ట్లో అంతా ఉంటుంది, చూడండి, లైక్ చేయండి.